నేను మీ డాక్టర్ రజని ప్రియదర్శిని. ఈరోజు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ స్కానింగ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా వేరే ప్లేస్లో వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. నార్మల్గా ఎక్కడ వస్తుంది ప్రెగ్నెన్సీ? యూట్రస్లో వస్తుంది. అక్కడ కాకుండా పక్కకి వేరే చోట వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో రావడము, తర్వాత స్కార్ పైన అంటే పాత సెక్షన్ స్కార్ పైన రావడము, లేదంటే ఓవరీలో రావడము, ఇంకేదైనా అబ్డమిన్లో రావడం, వీటన్నిటినీ వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, స్కానింగ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యూట్రస్, నార్మల్గా యూట్రస్. ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉండాలి, ఇది ఈ యూట్రస్లో ఇక్కడ ఉండాలి. కానీ ఇక్కడ కాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ పక్కన ఉంది. చూడండి, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది చూడండి, ఇది చిన్న యోక్ శాక్, పక్కకి చిన్న ఫీటల్ పోలు అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇది గర్భాశయం పక్కనే ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి కదా, ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది ఇప్పుడే తెలిసింది, చాలా చిన్నగా ఉంది కాబట్టి దీనికి సర్జరీ కాకుండా అందులో ఇంజెక్షన్స్ ఇచ్చి, మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్స్ అలాంటివి ఇచ్చేసి మనం దానిని కరిగిపోయేటట్టు చేయవచ్చు. సో ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే కంగారు పడకుండా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే, అది పగలకుండా రప్చర్ అవ్వకుండా ఉన్నట్టయితే మనం ఇంజెక్షన్ పద్ధతి ద్వారా కూడా నయం చేయవచ్చు. అందుకని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని కంగారు పడనక్కర్లేదు. థ్యాంక్ యూ.